హైదరాబాద్లో జరిగిన యాదాద్రి వైభవోత్సవాలు ముగిశాయి. చివరి రోజు జరిగిన స్వామివారి కళ్యాణోత్సవానికి ప్రముఖులు తరలివచ్చారు. కళ్యాణోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, హోంమంత్రి నాయని దంపతులు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఇతర ప్రముఖులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. యాదాద్రి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, మేటి క్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దుతామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. యజ్ఞోపవీతం పరమం పవిత్రం త్రయాణిక వైభవోత్సవాంగభూతం తృతీయ దివసే సాయంకాలే కళ్యాణ మహోత్సవాంగం కర్మణ పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తో పుణ్యాహం కర్మణోస్తో పుణ్యాః ఏవ తద్వీర్యేషు లోకేషు ప్రతిష్ఠతి ఉజ్జదాం రుద్భిః సమోత్రం ప్రజాపతేర్యం సహజం వరస్తాదే ఆయుష్యమధ్యే ప్రజలంతి భద్రం యజ్ఞోపవీతం పరమస్పదేయ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానదాన సమానాష్టాంగ యోగ ఇష్టాగరిష్ట వశిష్ఠ వారకీయ విశ్వామిత్ర వాల్మీకి జమదగ్ని చవన శ్రీనారసింహస్వామి గోవింద మాంగళ్యం తంతునానేన జగద్రక్షణ హేతునా కంఠే భద్రామృతమే త్రైలోక్యం మంగళం కురు మాంగళ్యం తంతునానేన జగద్రక్షణ హేతునా కంఠే భద్రామృతమే త్రైలోక్యం మంగళం కురు మాంగళ్య ధారణ ముహూర్తస్తు పర్యాయే తూష్ణీం అసవో మేకామస్సముజ్జత. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. రేపు భవిష్యత్తులో లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దే మరి పనిలో ఉండడం జరిగింది. రాబో సంవత్సరం కాలం లోపల మరి తెలంగాణ తిరుపతిగా రాబోతున్నటువంటి ఆ దేవాలయానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాని యొక్క అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మరి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. శ్రీ 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 చిరంజీవి స్వామి గారు కూడా మరి పూర్తిగా వారి సౌజన్యంలో ఆ ఆలయం రూపురేఖలను కూడా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. భగవంతుడి ఆశీర్వాదము అందరిపైన ఉండాలని చెప్పి, తెలంగాణ రాష్ట్రం ఇంకా దినదిన అభివృద్ధి కావాలని చెప్పి కోరుతూనే